दूसरे अंडों को धक्का मार के घोंसले से गिरा देते हैं। कंप्लीट। ఆ తాత ఏం చెప్తున్నాడంటే ఒక కోయిల లైఫ్ మర్డర్తో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థం కాలేదు కదా, చెప్తా విను. ఏ బర్డ్ అయినా ఎగ్స్ పెట్టాలంటే ఫస్ట్ మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ గూడు కట్టి అందులో ఎగ్స్ పెడుతుంది. కానీ కోయిల మాత్రం ఎగ్స్ పెట్టాలంటే ఆల్రెడీ వేరే బర్డ్ కట్టిన గూడు కోసం వెతుకుతుంది. మోస్ట్లీ కాకి గూడు. ఎందుకంటే కోయిలకి గూడు కట్టడం రాదు, ఎగ్స్ని పొదగడం కూడా రాదు. అందుకే కాకి గూడు దొరికితే కాకి లేనప్పుడు చూసి సైలెంట్గా వెళ్ళి ఒక ఎగ్ పెట్టి వచ్చేస్తుంది. అంతేకాదు, కాకికి డౌట్ రాకుండా క్లవర్గా ఒక కాకి ఎగ్ని గూడు నుంచి కింద పడేయటము లేదా తినేయటము చేస్తుంది. ఈ విషయం తెలియని కాకి కోయిల ఎగ్ కాకి ఎగ్ లాగే కనిపించడం వల్ల అన్నీ తన ఎగ్సే అనుకొని అన్నింటినీ పొదుగుతుంది. అంతేకాదు, కోయిల ఎగ్ పెట్టిన గూడుని రోజు మానిటర్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పిల్లలు బయటకు వస్తాయో అని. ఎగ్ నుంచి కోయిల పిల్ల బయట వచ్చాక కూడా కాకి ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే కోయిల పిల్ల కూడా ఆల్మోస్ట్ కాకి పిల్లలాగే ఉంటుంది. కోయిల పిల్ల పెద్దదై సౌండ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కాకికి డౌట్ వచ్చి ఆ పిల్లని గూడు నుంచి తరిమేస్తుంది. కోయిల కాకి గూడు మీద ఓ కన్నేసి ఉంచటం వల్ల కాకి తరిమేసిన వెంటనే ఆ కోయిల పిల్లను తెచ్చుకొని పెంచుకుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మగ కోయిల రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకిని గూడు నుంచి బయటకు వెళ్ళేలా చేయటం, మళ్ళీ కాకి గూడుకి వచ్చేటప్పుడు ఆడకోయలకు సిగ్నల్ ఇవ్వటం లాంటివి చేస్తుంది. ఇలా వేరే బర్డ్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని బ్రూడ్ పారాసైట్ లేదా సంతాన పరాన్నజీవి అని అంటారు. వినడానికి అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురంలో స్టోరీ లాగా ఉంది కదా. మనందరం అంటుంటాం కదా కోయిలమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో అని. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మధురమైన వాయిస్ కోయిలమ్మది కాదు, కోయిలయ్యది. అంటే మగ కోయిల వాయిస్. మగ కోయిల వాయిస్ ఇలా ఉంటే ఆడకోయిల వాయిస్ ఇలా ఉంటుంది. ఏం సూపరు! 4-5 కోయిలలు ఒకే కాకి గూడుని టార్గెట్ చేసి ఇలా చేస్తే పాపం కాకి ఎగ్స్ అన్నీ ఉష్ కాకి. ఇంకో విషయం తెలుసా, కాకి గూడులో కోకిల బేబీ ఫస్ట్ హ్యాచ్ అయ్యి బయటకు వస్తుంది. అదేం చేస్తుందో తెలుసా, రిమైనింగ్ ఎగ్స్ని కాకి పిల్లల్ని గూడు నుంచి బయటకు తోసేస్తుంది. అలా చేస్తే కాకి పేరెంట్స్ తెచ్చే ఫుడ్ అంతా అదే తినచ్చు అని. అలా కాకి పిల్లలకు పుడతానే అన్ని గండాలు ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసా అయితే కామెంట్ చేయండి.